అందరికీ నమస్కారం అండి. మన భరత భూమి కర్మభూమి. హైందవ ధర్మానికి, హైందవ సంస్కృతికి ఆలవాలమైన మన భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రస్థానములో ఉంది. ప్రధానంగా భరతఖండం ఆధ్యాత్మిక ఖండంగా ప్రపంచములో వినుతికెక్కి అగ్రస్థానాన నిలిచి ప్రాక్ పశ్చిమ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తూ ఉంది మన సనాతన హిందూ ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. అందులో ముఖ్యంగా కళలు. చతుషష్ఠి కళలు ఉన్నాయి మన దేశంలో. అంటే 64 కళలు. వీటిలో చాలామంది ఆరితేరిన వారు ఉన్నారు. ఈ చతుషష్ఠి కళలలో ప్రధానంగా లలిత కళలు 4, మిగతా 60 సామాన్య కళలైతే కేవలం 4 కళలు లలిత కళలుగా ప్రపంచ దేశాల స్థాయిలో కూడా గుర్తింపబడింది. మన లలిత కళల యొక్క గొప్పదనం. అందులో శిల్పం, తరువాత నృత్యం, సంగీతం మరియు చిత్రలేఖనం. వీటిలో భారతదేశానికి భారతదేశమే సాటి, మరొక్క దేశము సాటి రాదు. దరిదాపులలో కూడా మన హిందూ ధర్మానికి, మన సనాతన ధర్మానికి, సంస్కృతికి ఇతర ఏ దేశాలు దరిదాపున కూడా లేవంటే అతిశయోక్తి కాదండి. మరి లలిత కళలో శిల్పం గురించి చెబితే, ఈ శిల్పం అనేది మన దేవాలయాలలో కంటికి కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఉత్తర భారతములో అక్కడ శిల్ప విధానం వేరే. అక్కడ దేవాలయ నిర్మాణాలకు ఉపయోగించిన వాస్తు శిల్పం వేరుగా ఉంటుంది. మరి దక్షిణ భారతానికి వస్తే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ద్రవిడ శిల్ప సాంప్రదాయం అద్భుతం, మహాద్భుతంగా పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద గాలి గోపురాలతో మన ద్రవిడ శిల్ప కళా సంపద అంతులేని ఒక పెద్ద నిధి అండి. ఇందులో భాగంగా ఈరోజు కర్ణాటకలో హడేబీడు బేలూరు ప్రాంతం, ఇది తుమకూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక భాగం. ఇక్కడి శిల్ప కళా వైభవం నేటికి చెక్కు చెదరకుండా ఉంది. 1000 సంవత్సరాల క్రితం హడేబీడులో
దేవాలయ నిర్మాణం మొదట జరిగింది. హడేబీడు దేవాలయములో దేవాలయ బాహ్య శిల్ప సంపద అద్భుతం, మహాద్భుతం. కానీ అదే దగ్గరలో ఉన్న బేలూరు పట్టణములో నిర్మింపబడిన చెన్నకేశ్వర స్వామి దేవాలయములో బాహ్య శిల్పం కంటే అంతర్శిల్పం, అంటే గర్భగుడికి ముందున్నటువంటి మంటపం, గర్భగుడి ముందు భాగాన ఉన్నటువంటి శిల్ప కళా సంపద ఎలా ఉంది అంటే, ఇది మానవ నిర్మితమా లేదా దైవ నిర్మితమా అనిపించే విధంగా ఉందండి. కళ్ళు చెదరిపోతాయి. మనము నమ్మలేకపోతాం ఇది మనిషి నిర్మించిన ఒక శిల్ప సంపద అంటే నమ్మలేం. మరి ఎవరా శిల్పి? ఆయనే అమర శిల్పి జక్కనగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఒక శిల్ప కళాకారుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన చిన్నతనములోనే వారసత్వంగా వచ్చినటువంటి ఆ ఉలి చేత పట్టి, ఒక చేత చిన్న సుత్తి పట్టి, ఆ ఉలి ఆ సుత్తి లయాత్మకంగా ఆ బండరాయి మీద అలా అలా ఆడుతూ చివరికి ఒక అద్భుతమైన కళాకృతిని తయారు చేసే నైపుణ్యం ఆ బ్రహ్మ, ఆ పరమాత్ముడు జక్కన చేతి వేళ్ళకిచ్చాడండి. ఆ చేతి వేళ్ళు ఎంత సుకుమారంగా ఆ రాతి బండ మీద కదులుతూ 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 ఒక ఆకృతిని మనకు అందజేస్తుంది. ఈ జక్కన యొక్క శ్రీమతి ఛాయాదేవి, ఈమెకు తన భర్త ఈ రాళ్ల మధ్యలో, ఈ శిలల మధ్యలో తన జీవితాన్ని వృథా చేస్తున్నాడు, కుటుంబాన్ని సంసారాన్ని పట్టించుకోవడం లేదు అని అతని మీద ఆమెకొక దురభిప్రాయం. చాలాసార్లు దాని మనసులోని భావాన్ని ప్రకటించేసింది అతని ముఖం మీదే. కానీ కారణ జన్ముడైనటువంటి ఆ యొక్క శిల్పాచార్యుడు ఇవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక యోగి లాంటి వాడు. శిల్పం చెక్కడం అంటే ఒక యోగి చేసేటువంటి ఒక ఘనమైన కృత్యం. చివరికి ఆయన ఒకరోజు ఇల్లు విడిచి బయలుదేరాడు. అలా అలా తుమ్కూరు ప్రాంతమంతా తిరిగాడు. తిరుగుతూ సోమనాథ నగరంలో ఒక దేవాలయం నిర్మాణం జరుగుతూ ఉందని తెలుసుకున్నాడు. అక్కడికి సోమనాథుడు ఈయన్ని ఆకర్షించాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడి శిల్పాచార్యులకు చేతులు జోడించి తనకు పని ఇమ్మని కోరుకున్నాడు. వాళ్లకు చాలామంది శిల్పులు కావాలి, ఒక పెద్ద దేవాలయ నిర్మాణం. సరే అని ఆయనకు చిన్న చిన్న శిల్పాలు చెక్కే పని ఇచ్చారు. పెద్ద శిల్పాలకు ఆయనను అనుమతించలేదు. కానీ
తనకిచ్చిన చిన్న చిన్న శిల్పాలే మహద్భాగ్యంగా ఆయన అద్భుతంగా, ఆయన వేళ్ళు అద్భుతంగా ఆ శిలలపై పనిచేసి మంచి కళాకృతులను రూపొందించింది. అవి చూసిన శిల్పాచారులు అబ్బురపడి ఆశ్చర్యపడి, ఔరా, ఏమి శిల్పకళా నైపుణ్యమితనిది అని పెద్ద శిల్పాలు చెక్కడానికి ఆయనకు అనుమతిచ్చారు. ఆ తరువాత ఆ శిల్పాచార్యులందరూ ఏకగ్రీవంగా జక్కనను ఆ సోమనాథ నగరంలో వెలిసేటువంటి అద్భుత దేవాలయ బాధ్యతలన్నీ ఇచ్చారు. దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యింది. అనేక మంది ఆ అద్భుత శిల్పాలను దర్శించి చివరికి కొంతమంది జక్కన వారి వద్దకు వచ్చి, ఆచార్య, మేము హళేబీడులో ఒక దేవాలయ నిర్మాణానికి సంకల్పించాము. మీరు అంగీకరిస్తే ఆ బాధ్యత మీకే అప్పగిస్తాము. మేము సోమనాథ ప్రాంతంలో మీ శిల్పకళా నైపుణ్యం చూశాము. దయ ఉంచి మా యొక్క వినతిని అంగీకరించండి అని కోరారు. జక్కనాచార్యులు వారి వినతిని వెంటనే ఆమోదించి ఆ బాధ్యతను చేపట్టి 10 సంవత్సరాలలో హళేబీడు దేవాలయ నిర్మాణాన్ని పూర్తి కావించారు. హళేబీడు దేవాలయం ఇంతకుముందే చెప్పాను, బాహ్య శిల్ప కళా నైపుణ్యానికి పరాకాష్ఠ. సరే, ఆ దేవాలయ నిర్మాణాన్ని 10 సంవత్సరాలు పూర్తి చేసినాక దాన్ని చూసినటువంటి విష్ణువర్ధన మహారాజు, ఆ టుమ్కూర్ ప్రాంత మహారాజు, తాను కూడా ఒక దేవాలయాన్ని నిర్మించాలని, అది చెన్నకేశ్వర దేవాలయమై ఉండాలని, దాని బాధ్యతలను స్వీకరించమని దక్కన్నను కోరారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. కారణం, దానికి ఒక ప్రత్యేక ప్రాంతం కావాలి. చెన్నకేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలంటే దేవాలయ నిర్మాణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మక్షేత్రము లాంటి స్థలం కావాలని కోరారు. మహారాజు వెంటనే ఎక్కడుందో తెలుపమంటే బేలూరు పట్టణాన్ని సూచించారు. అయితే బేలూరు విష్ణువర్ధన మహారాజు రాజ్యంలో లేదు. అయినా ఆయన ప్రయత్నం వెంటనే ముందుకు సాగి బేలూరు వాసుల దగ్గరికి వెళ్ళి, బేలూరును పాలించే పాళేగాళ్ల దగ్గరికి వెళ్ళి తమకు వారి ప్రాంతంలో కొంత స్థలము కేటాయించమని కోరుకున్నారు. వారు ఒక నియమం పెట్టారు. దేవాలయం పూర్తి అయిన తరువాత దేవాలయం యొక్క రథాన్ని లాగేటువంటి మొదటి అవకాశం మా వంశీకులకే ఇవ్వాలని అడిగారు. వెంటనే విష్ణువర్ధన మహారాజు అంగీకరించి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. జక్కనాచార్యుల వారు మొదట బాహ్య దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు దేవాలయం అంటే గర్భగుడి ఎదురుగా ఉండేటువంటి ముఖ మంటపం, వీటిని అద్భుతంగా నిర్మించారు. తన శిల్ప కళా నైపుణ్యము, అనుభవము అంతా రంగరించి అద్భుతమైనటువంటి శిల్ప తోరణాన్ని గుడి ముందు కళ్ళు చెదరేలా ఆయన నిర్మించి చూపించారు.
ఆ తరువాత అక్కడ ప్రధాన దైవం చెన్నకేశ్వరుని విగ్రహం, దానికి ఒక చక్కని రాతిని ఎంపిక చేసి అద్భుతమైనటువంటి చెన్నకేశ్వరుని యొక్క నిజ రూపాన్ని అక్కడ చిత్రీకరించారు. శిల్పంతో చక్కగా, సుందరంగా, అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఛాయాదేవి ఇంటి వద్ద దక్కన ఇల్లు వదిలి వెళ్ళినటువంటి కొన్ని నెలల్లోనే ఒక కుమారుణ్ణి ప్రసవించింది. అతన్ని పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చినాక తండ్రిని గురించి అడిగాడు. ఆమె ఎందుకు వదిలి వెళ్ళాడో తెలిపింది. వెంటనే తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళి హళేబీడు శిల్పాలను చూసి, ఈ శిల్పాలను ఎవరు నిర్మించారు అంటే దక్కనాచార్యులు, అంటే నా తండ్రి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే బేలూరులో ఉన్నారు. బేలూరు వెళ్ళాడు. ఇతని లోపలికి అనుమతించలేదు, దేవాలయం లోపలికి. విష్ణువర్ధన మహారాజు దర్శనం చేసుకుని తన్ను అనుమతించమని కోరారు. సరే అని చెప్పారు. ఈయన లోపలికి వెళ్ళి ఆ శిల్ప సంపద చూసి అబ్బురపడిపోయాడు. తన తండ్రి శిల్ప కళా కౌశల్యం ఇంత గొప్పదా అని తెలుసుకున్నాడు. తరువాత గర్భాలయానికి అక్కడ ఉన్నటువంటి చెన్నకేశ్వర మూల విగ్రహాన్ని చూడాలని కోరుకున్నాడు. అయితే వారు ఒప్పుకోలేదు. శిల్పాచార్యులు ఎవరూ అనుమతించలేదు. మరలా విష్ణువర్ధన మహారాజు ఏదో యువకుడు ఉత్సాహంతో అడుగుతున్నాడు, చూపమన్నాడు. లోపలికి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి స్థాపనానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూసి, మహారాజా, ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తే మొట్టమొదటి పూజ చేసినటువంటి పూజారి మరణిస్తాడు. ఆ తరువాత ఈ శిల్పాన్ని చెక్కిన వ్యక్తి మరణిస్తాడు. పిదప ఈ దేవాలయ నిర్మాణం చేపట్టినటువంటి మీరు మరణిస్తారని చెప్పాడు. అందరూ ఇదేమిటిది, ఈ బాలకుడు, ఈ యువకుడు ఇలా చెబుతున్నాడు అనేసరికి జక్కనను పిలిపించారు. జక్కన ఈ బాలకుని చూసి, ఏమి లోపముంది ఈ విగ్రహములో? లేదు, ఈ విగ్రహము లోపల భిన్నమున్నది, భిన్నమైన దాన్ని స్థాపన చేయకూడదని చెప్పాడు. ఎక్కడ చూయించు అనేసరికి వెంటనే ఆ అబ్బాయి పేరు ఢంకన, చెప్పడం మర్చాను. ఢంకన, జక్కన కొడుకు ఢంకన. మహారాజా, నాకు ఒక 10 టన్నుల చందనం తెప్పించండి అని కోరుకున్నాడు. ఆ విధంగా చందనం వచ్చింది. దాని వెంటనే కొంతమంది చేత, 100 మంది చేత దాన్ని నూరి చందనం తీశారు. ఈ చందనాన్ని అంతా, టన్నుల చందనాన్ని అంతా విగ్రహానికి పూయించాడు. మొత్తం చెన్నకేశ్వర స్వామి విగ్రహానికి అంతా పూశారు. కొన్ని రోజులకు మొత్తం గంధమంతా ఎండిపోయింది. కానీ ఒక్క నాభి కింద మాత్రం అది తడిగానే ఉంది. ఏమిది ఆశ్చర్యం! రాజుగారికే ఆశ్చర్యం. విగ్రహం అంతా చందనం బాగా పూసాము, అంతా ఎండిపోయింది, ఒక్క నాభి ప్రాంతంలో తప్ప, కారణమేమని అడిగాడు. వెంటనే ఒక ఉలిని, సుత్తిని తెప్పించి ఆ ప్రాంతంలో ఉన్న చందనాన్ని తొలగించి ఆ నాభి పక్కన ఒక్క దెబ్బ వేసేసరికి ఒక రాతి చెక్క ఊడి వచ్చింది. అందరి కళ్ళు, అందరి నోళ్ళు వెళ్ళబెట్టే విధంగా అందులో జలం మరియు ఒక కప్ప కనిపించాయి. అయ్యో, ఈ విగ్రహ స్థాపన చేసింటే, ప్రతిష్టాపన జరిగి ఉంటే ఎంతటి అనర్థాలు జరిగి ఉండేవని రాజు చింతించి తప్పిదాన్ని తెలుసుకున్నాడు.
బాలక, ఎవరు నీవు? ఇంతటి జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అడిగేసరికి, నేను జక్కనాచారిని కుమారుడను, ఢంకనాచారిని అని తెలిపాడు. తండ్రి కొడుకును చూడగానే తట్టుకోలేక, ఆ ప్రేమ ఉద్వేగం తట్టుకోలేక కొడుకును అలా ఆలింగనం చేసుకున్నాడు. ఇరువురు కొంచెం సేపు తన్మయత్వం పొందారు. ఈ విధంగా తండ్రిని మించిన కొడుకుగా ఢంకన కూడా ఒక గొప్ప ఆచార్యుడయ్యాడు. ఇక్కడ ఒక విషయం, విగ్రహంలో లోపం చూపిస్తే నా కుడి చేతిని నరుక్కుంటానన్నాడు జక్కన కొడుకు దగ్గర, రాజు దగ్గర. మాట ప్రకారం తన కుడి చేతిని నరికేసుకున్నాడు. ఇది అండి అమర శిల్పి జక్కన, ఆయన కుమారుడు ఢంకన గురించి, బేలూరు చెన్నకేశ్వర దేవాలయం గురించి. అందరికీ నమస్కారం.